సో, డాక్టర్ గారు ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ ప్రకారంగా చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, హ్మ్. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది కామన్ అండి. మనము సిటీలో టిపికల్‌గా బతికే వాళ్ళని అంటే హ్మ్. టిపికల్ సిటీ లైఫ్ గాని, ఒక ఈవెన్ విలేజెస్‌లో గూడా ఇప్పుడు ఎట్లా తయారైందంటే, హ్మ్. డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది కామన్. హ్మ్. నేను మొన్ననే ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తిని చూసాననమాట. హ్మ్. ఆయన పెద్ద సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో, మెడికల్ నాలెడ్జ్ ఏమీ లేదు. లేదు. పెద్ద సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆయన. సో, ఆయన హెల్త్ గురించి ఒక 2, 3 టాపిక్స్ ఏవో చెప్పాడు ఇంటర్నెట్‌లో. అవి హ్మ్. కొంచెం మంచి వైరల్ అయింది. ఇదొచ్చిందనమాట. హ్మ్. ఆయన నెక్స్ట్ వెల్‌నెస్ సెంటర్ పెట్టేసాడింక. ఆహ్! ఆ వెల్‌నెస్ సెంటర్‌లో ఆయన చెప్పేదేంటి అంటే, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు గానీ, మీకొచ్చే అన్ని ప్రాబ్లమ్స్‌కి మీ డైజెస్టివ్ సిస్టమే కారణము. హ్మ్. సో, మీ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. సో, మా దగ్గరేంటంటే అది ఆయన బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. హ్మ్. మీరు హార్ట్ అటాక్ అన్నా పోండి. నేను హార్ట్ అటాక్ క్లియర్ చేస్తాను. దాంతో పాటు గట్ హెల్త్‌కి ట్రీట్ చేస్తాను. హ్మ్. మీ గట్ హెల్త్ ట్రీట్ చేస్తే మీ హార్ట్ అటాక్ పోతుంది. లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయనుకోండి. మీ గట్ హెల్త్ గన ట్రీట్ చేస్తే మీ గాల్ బ్లాడర్ స్టోన్స్ పోతాయి. నేను గాల్ బ్లాడర్‌కి గట్ హెల్త్. ఏ డిసీజ్‌తో మీరు ఆయన హ్మ్. దగ్గరికి పోయినా ప్లస్ గట్ గట్ హెల్త్ హెల్త్‌ని అని చెప్తాడనమాట. ఓకే. సో, ఆయనకి ఎక్కడి నుంచొచ్చిందో ఆ థాట్ గాని, సో, ఎందుకు ఆయన అలా తయారయ్యాడంటే, ఇప్పుడున్న ఆల్‌మోస్ట్ ఆళ్ళందరికీ హ్మ్. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. హ్మ్. ఎందుకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, మనం అబ్యూజ్ చేసే అన్ని సిస్టమ్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అన్ని సిస్టమ్‌లో ఎక్కువ అబ్యూజ్ చేస్తున్న సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్. హ్మ్. ఏం చేస్తున్నాం మనమంటే, అసలు దానికి రెస్ట్ ఇయ్యట్లేదు. హ్మ్. 24 అవర్స్ తింటున్నాం. సో, మనం మామూలుగా ఎలా తినాలి? మనం అడవుల్లో ఉండేటప్పుడు ఎలా తినేవాళ్ళమంటే, మనము రాత్రి నిద్రపోయి పొద్దున 8కో, 9కో లేసేవాళ్ళం. 8-9కో, 10 వరకు మన పనులన్నీ చేసుకొని 10కు అడవికెళ్ళేవాళ్ళమన్నమాట హంటింగ్‌కి. హ్మ్. అడవికెళ్తే 10:00కో, 11కో హంటింగ్‌కెళ్తే అక్కడ దొరికే చిన్న ఆకులు, లేకపోతే చిన్న గుడ్లు, చిన్న పక్షులు, లేకపోతే చిన్న చిన్న పండ్లు తినుకుంటా పోయి ఒక హంట్ చేసుకొనొచ్చి ఒక మంచి జింకనో, దుప్పినో పట్టుకొనొచ్చి ఈవినింగ్ అందరూ తీసుకొనొచ్చి దాన్ని కాల్చుకొని తిని 6:00కో, 7:00కో అందరూ నిద్రపోయేవాళ్ళనమాట. అంటే మనం మార్నింగ్ 11 నుంచి మాక్సిమం 6-7 మధ్యలో తినేవాళ్ళం మనం. హ్మ్. అది గూడా తినేదేంటి మంచి ఆర్గానిక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడేం జేస్తున్నాం? పొద్దున లేసినప్పటి నుంచి ఇంకా 5 గంటలకు లేసి కార్బోహైడ్రేట్ స్టార్ట్ జేస్తారు. పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ పొద్దున్న లేసే వరకు తింటూనే ఉంటారనమాట. హ్మ్. మిడ్‌నైట్‌లో గూడా ఫ్రిడ్జ్‌లు ఓపెన్ జేయడం, ఐస్ క్రీములు తినడం, చాక్లెట్‌లు తినడం, పిజ్జాలు, బర్గర్‌లు ఇన్ని అసలు దానికి రెస్టే ఇవ్వట్లేదు. అందుకేంటంటే మనము ఇన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. అంతే గాకుండా ఫ్రీక్వెన్సీ పెరిగిపోవడం. మనం తినేది మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్. అంతా పిండి పదార్థము, లేకపోతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ప్రాబ్లమ్స్. వస్తుందనమాట. ఓకే.